హాయ్ ఫ్రెండ్స్. అదే మన కేరళలో జరిగింది మాత్రం చాలా అన్యాయం అది. అనవసరంగా ఒక అమాయకుడు బలైపోయాడు. రీల్స్ కోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం అనవసరంగా ఏది పడితే అది పోస్ట్ చేయకండి. చూశారు, ఒక అమాయకుడు బలైపోయాడు. అలా ఫ్యామిలీ మొత్తం అనాథలైంది. కొంచెం మైండ్ పెట్టి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో కొంచెం ఆయన ఆలోచించండి. అసలు ఏమైందా, వాడు ఏం తప్పు చేసిందని. వాడు ఏం తప్పు చేయకపోయినా దాన్ని వైరల్ కోసం పోస్ట్ చేసింది, లైక్స్ కోసం, వ్యూస్ కోసం. అది ఎంత అన్యాయం. ఒక కుటుంబం ప్రాణం పోతే మళ్ళీ వస్తుంది. అతని మీద ఆధారపడే చాలా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎంత అన్యాయం చెప్పండి ఇది. అందుకనే కొంచెం రీల్స్ చేసేటప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో కొంచెం ఆలోచించండి. అరే వైరల్ కోసం ఇంతగానో దిగేస్తారా? ఏం మనుషుడురా నాయన, అసలు అర్థమవుతలేదు నాకు. అసలు సమాజం ఎటు పోతుందో నాకే అర్థమవుతలేదు. ఈ తొక్కలో రీల్స్ కోసం, వ్యూస్ కోసం ఎన్ని అవసరమారా? కొంచెం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం పెట్టండి. కామెడీ పెట్టండి, ఫన్నీ చేయండి. చాలామంది చేస్తున్నారు. అరే అదేం మనిషిరా నాయన, అనవసరం గొప్ప ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇది చాలా టూ మచ్ ఇది చెప్పాలంటే. అసలు నాకే బాధ అనిపిస్తుంది అని ఫ్యామిలీ చూస్తుంటే. దిస్ ఈజ్ టూ మచ్. ఒక వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఒక ప్రాణం బలైపోయింది ఈరోజు. ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి. ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ హార్డ్గా ఉండరు, కొందరు సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, తట్టుకోలేరు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.